హలో ఎవ్రీవన్, లీగల్ అవేర్నెస్కి స్వాగతం. నేను మీ లక్ష్మి, ఫార్మర్ ఏజీపీ. నేను నా 30 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో నాకున్న అనుభవాలన్నీ ప్రజలకు అందించాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఛానల్ ద్వారా చట్టాలపై ఒక అవగాహనని కల్పించాలన్నదే మా సదుద్దేశం. ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా సుప్రీంకోర్టు ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్తో పాటు నిత్యం ప్రజలు లీగల్గా ఎదుర్కొనే సమస్యల్ని అవి ఎలా పరిష్కరించుకోవాలి అనే నాలెడ్జ్ని మన ఛానల్ ద్వారా అందిస్తూ మీలో ఒకరిగా నా వంతుగా వ్యూయర్స్కి చక్కటి అవగాహన కల్పించాలనేది ఒక సత్సంకల్పం. సదుద్దేశంతో పాటు లా చదువుతున్న స్టూడెంట్స్కి జూనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్స్ మరియు న్యాయవాదులు ప్రిపేర్ అయ్యే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ట్యుటోరియల్స్గా ప్రతి యాక్ట్ని సెక్షన్ వైజ్ డివైడ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారి కోసం తెలుగులో మీ ముందుకు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రతిరోజు ఒక్క వీడియో విన్నది మర్చిపోయే అవకాశాలు తక్కువ కాబట్టి సబ్జెక్టు మీద పూర్తి అవగాహన వస్తుంది. మీకు ఇది చాలా యూజ్ అవుతుంది అని నమ్ముతున్నాము. ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇంకా లా ట్యుటోరియల్స్లో ఇవాల్టి అంశము ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, భూసేకరణ చట్టము. ఈ వీడియోలో ఫస్ట్ అందరికీ ఈ భూసేకరణ చట్టము, ఈ యాక్ట్లో ఉన్న ప్రతి ముఖ్యమైన సెక్షను ఏం చెప్తుంది, ప్రక్రియ విధానాలు ఏంటి అనే వాటి గురించి చెప్తూ దానిపై అవగాహన కల్పించడం, ఎప్పుడు ఎవరికి ఎలా ఈ యాక్ట్ వర్తిస్తుంది, ఏ సెక్షన్ ఏం చెప్తున్నాయో ఈ వీడియో ద్వారా మీకు అవగాహన కల్పించడం, అన్ని సెక్షన్స్ గురించి పూర్తి వివరణ అయ్యాక క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఇంకా ఈ చట్టంలోకి ఒక్క సెక్షన్ రూపంలో మీకు వివరించడం జరుగుతుంది. భూసేకరణ చట్టము, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1894. ఈ చట్టాన్ని 55 విభాగాలుగా 8 భాగాలుగా విభజించబడ్డాయి. ఇది ఒక కేంద్ర చట్టము. అంటే ఇది సాధారణంగా భారతదేశం అంతటా ఒకే విధంగా వర్తిస్తుంది. నిర్దిష్ట ప్రాంతాలలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధిలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి నియమాలు మరియు నిబంధనలను కొంచెం డైవర్ట్ చేసి రూపొందించవచ్చు విడివిడిగా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొన్ని నియమాల్ని యాడ్ చేసుకోవచ్చు దీనిలోనే. ఇది స్థానిక స్థాయిలో విధానాలు మరియు వివరణలలో వైవిధ్యాలకు దారితీస్తుంది. 1894 భూసేకరణ చట్టం గురించి ముఖ్య అంశాలు ఏంటంటే, విభాగాలు ఏమిటంటే, ఈ చట్టం ప్రజా ప్రయోజనాల కోసం మరియు కంపెనీల కోసం భూసేకరణ ప్రక్రియను వివరిస్తూ భాగాలుగా మరియు విభాగాలుగా విభజించబడింది. ఇది ఒక కేంద్ర చట్టం. అంటే ఇది జమ్మూ మరియు కాశ్మీర్ మినహా భారతదేశం అంతటా ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఇది కేంద్ర చట్టం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద వారి సొంత నియమాలు నిబంధనలను యాడ్ చేసుకొని రూపొందించుకోవచ్చు. రాష్ట్ర నియమాలు ఎలా ఉంటాయి అంటే, ఈ రాష్ట్ర నిర్దిష్ట నియమాలు తరచుగా పరిహారం, పునరావాసం మరియు పునరావాస విధానాలు వంటి సమస్యలను పరిష్కరిస్తాయి. దీనివల్ల ప్రతి రాష్ట్రంలో ఈ చట్టం ఎలా వర్తించబడుతుందనే దానిపై తేడాలు ఏర్పడతాయి. సారాంశంలో చెప్పాలంటే, భూసేకరణ యొక్క ప్రధాన సూత్రాలు కేంద్ర చట్టం ద్వారా నిర్వహించబడుతున్నప్పటికీ ఆచరణాత్మకంగా ఇంప్లిమెంటేషన్కి అమలుకు వచ్చేసరికి మరియు కొన్ని నిర్దిష్ట వివరాలు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాటి సొంత నియమాలు ఏవైతే ఉన్నాయో మరియు నిబంధనలు కారణంగా రాష్ట్రంకి కొన్ని
మార్పులు ఉంటాయి. 1894 నాటి భూసేకరణ చట్టంలో 55 విభాగాలు 8 విభాగాలుగా విభజించబడిన ఇక్కడ ఒక్కొక్క భాగం ఒక్కొక్క వివరం చెప్తుంది. ప్రాథమిక దశలో పరిధి, ప్రారంభము, రద్దు, పొదుపు మరియు నిర్వచనాలను కవర్ చేస్తుంది. అదేవిధంగా ఈ భూసేకరణ చట్టంలో అత్యంతమైన కీలకమైన ముఖ్యమైన సెక్షను, ప్రారంభ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 4 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. సెక్షన్ 4 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సంబంధించి ప్రాథమిక దశలు అంటే ఫస్ట్ ఏం చేయాలి అనేది ముఖ్యంగా ఈ సెక్షన్ 4 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ చెప్తుంది. ముఖ్యంగా ఈ సెక్షన్ 4 ఏం చెప్తుందంటే నోటిఫికేషన్ ప్రక్రియను వివరిస్తుంది. అంటే ప్రజా ప్రయోజనం కోసం లేదా కంపెనీల కోసం భూమి అవసరమైనప్పుడు సంబంధిత ప్రభుత్వము అధికారిక గెజిట్ మరియు 2 స్థానిక వార్తాపత్రికల్లో నోటిఫికేషను ప్రచురించడం అనేది మ్యాండేటరీ అన్నమాట. ఈ నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది మరియు భూమిపై సర్వే చేయడం, సరిహద్దులను గుర్తించడం వంటి కొన్ని చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఇక్కడ ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ సెక్షన్ 4 అనేది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో ప్రధాన అంశము ప్రభుత్వం ప్రచురించే నోటిఫికేషను ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం భూమి అవసరం అని సూచించేదే సెక్షన్ 4 అనేది చెప్తుంది. అది ప్రజా ప్రయోజనం కోసమే ఉండాలి. ఆ భూమి ప్రజా ప్రయోజనం కోసం అవసరం. ఇది విస్తృతంగా నిర్వచించబడింది మరియు వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాలు లేదా ప్రజలకు ప్రయోజనకరంగా భావించే ఇతర కార్యక్రమాలను కలిగి ఉండవచ్చు. ఈ కంపెనీ యొక్క సముపార్జన ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్లో ఆ భూమి ఆ కంపెనీకి అవసరమని కూడా పేర్కొనాలి. సెక్షన్ 4 నోటిఫికేషన్లో అది పారిశ్రామిక లేదా ఇతర అభివృద్ధి ప్రయోజనాల కోసం తీసుకోబడుతుంది అని చెప్పి ఆ సెక్షన్ 4లోనే నోటిఫికేషన్ని చెప్పడం జరగాలి. పబ్లిక్ నోటీస్ ఎలా ఉండాలి అంటే కలెక్టరు లేదా మరో నియమించబడిన ఆ పర్టికులర్ ప్రక్రియ కోసం నియమించబడిన అధికారి ప్రభావిత ప్రాంతంలో నోటిఫికేషన్ గురించి ప్రజలందరికీ నోటీసు మ్యాండేటరీగా సప్లై చేయాలి, అంటే సర్వ్ చేయాలన్నమాట వాళ్ళందరికీ. ప్రాథమిక చర్యలు ఎలా ఉంటాయంటే నోటిఫికేషన్ తర్వాత అధికారులు మరియు వారి సిబ్బంది భూమిలోకి ప్రవేశించి సర్వే చేయడానికి, కొలతలు తీసుకోవడానికి, హద్దులు నిర్ణయించడానికి మరియు ఇతర అవసరమైన పనులు చేయడానికి అనుమతించబడతారు. అధికారికంగా ఒక గెజిట్ నోటిఫికేషన్ అనేది ఉండాలి. నోటిఫికేషన్ ఆధారికంగా మరియు ప్రజలకు అందుబాటులోకి ఉండేలా అధికారిక గెజిట్ ప్రచురించబడాలి. వార్తాపత్రికల్లో మాత్రమే ప్రచురణ జరగాలి. 2 స్థానిక వార్తాపత్రికలు కంపల్సరీ. 2 స్థానిక వార్తాపత్రికల్లో ఒకటి ప్రాంతీయ భాషలో కూడా నోటిఫికేషన్ కలిగి ఉండాలి. మొత్తం సారాంశంలో ఏం చెప్పబడుతుందంటే సెక్షన్ 4 అనేది భూసేకరణ ప్రక్రియలో ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు. ఇక్కడ ప్రభుత్వం భూమిని సేకరించాలనే తన ఉద్దేశాన్ని బహిరంగంగా ప్రకటిస్తుంది. ఈ ప్రకటన గురించే ఈ సెక్షన్ 4 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. ఇది భూమిపై ప్రాథమిక దర్యాప్తు మరియు చర్యలను తీసుకోవడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో ఉద్దేశించిన సముపార్జన గురించి ప్రజలకు తెలియజేస్తుంది. తరువాతి సెక్షను భూసేకరణ చట్టంలో సెక్షన్ 5. 1894 భూసేకరణ చట్టంలో తర్వాత సెక్షన్ 5 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. ప్రజా ప్రయోజనం కోసం ఇది ఏం చెప్తుందంటే ప్రజా ప్రయోజనం కోసం లేదా కంపెనీ కోసం భూమి అవసరమని ప్రకటించిన తర్వాత దానిని సేకరించడానికి కలెక్టర్కు అధికారం ఇవ్వడం గురించి ఇది వ్యవహరిస్తుంది. ప్రత్యేకంగా సంబంధిత ప్రభుత్వం లేదా నియమించబడిన అధికారి ఎవరైతే ఉన్నారో వారు భూమిని సేకరించే ప్రక్రియను ప్రారంభించమని
కలెక్టర్ను నిర్దేశిస్తారు. ఇక్కడ ఇంకా వివరంగా మరింత వివరణాత్మకంగా చెప్పాలి అంటే ప్రజా ప్రయోజనం కోసం ఒక ప్రకటన అనేది జారీ చేయబడుతుంది. అది ఏ విధంగా ఉంటుందంటే ఆ ప్రక్రియ ప్రభుత్వం ఒక నిర్దిష్ట భూమిని ప్రజా ప్రయోజనం కోసం లేదా కంపెనీ ఉపయోగం కోసం అవసరమని ప్రకటించడంతో ఈ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. కలెక్టర్కు ఎలాంటి అధికారాలు ఇవ్వబడతాయంటే ఇందులో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ని ఎక్వైర్ చేయడానికి సంబంధిత ప్రభుత్వం లేదా దాని అధీకృత అధికారి ఎవరైతే ఉన్నారో, హైయర్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో వారు సేకరణ చర్యలను ప్రారంభించమని కలెక్టర్కి ఆదేశాన్ని అందిస్తారు. సముపార్జన ఎలా ప్రారంభిస్తారంటే ఈ అధికారం అందుకున్న తర్వాత కలెక్టరు చట్టంలో పేర్కొన్న విధానాల ప్రకారం భూమిని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటారు. మొత్తం సారాంశంలో సెక్షన్ 5 ప్రకారం ఏం చెప్తుంది అంటే భూమి యొక్క ఉద్దేశించిన ఉపయోగం యొక్క ప్రారంభ ప్రకటన తర్వాత అధికారిక సేకరణ అనే ప్రక్రియ ఈ సెక్షన్ 5 అనేది చక్కగా వివరిస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1894లో తర్వాత సెక్షన్ 6. సెక్షన్ 6 ఏం చెప్తుందంటే ఆ సంబంధిత ప్రభుత్వము ఏదైతే ఉందో అది ఉద్దేశించిన స్వాధీన ప్రకటన ఎలా చెప్తుంది, స్వాధీన ప్రకటన ఎలా ఉండాలి, దాని ప్రక్రియ స్వభావాలు ఏంటి అనే విషయాల గురించి వివరిస్తుంది. ఇది సెక్షన్ 4 కింద ప్రారంభ నోటిఫికేషను మరియు సెక్షన్ 5A కింద అభ్యంతరాలను అనుసరిస్తుంది. సెక్షన్ 6 ప్రభుత్వ ప్రయోజనం కోసం ఒక నిర్దిష్ట భూమి అవసరమని అధికారికంగా ప్రకటించడాన్ని అనుమతిస్తుంది. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలి అంటే సెక్షన్ 4 అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో భూమిని సేకరించాలనే ప్రభుత్వ ఉద్దేశం గురించి ప్రజలకు తెలియజేయడం ఒక నోటీస్ రూపంలో తెలియజేస్తుంది. అభ్యంతరాలు ఎలా ఉంటాయంటే ప్రతిపాదిత సముపార్జనకు వ్యతిరేకంగా భూ యజమానులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే అవి వ్యక్తం చేయడానికి సెక్షన్ 5A ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. ప్రకటన ఎలా ఉంటుందంటే అభ్యంతరాలను పరిశీలించిన తరువాత సెక్షన్ 6 అనేది అమలులోకి వస్తుంది. నోటిఫైడ్ ప్రాంతంలో భూసేకరణ ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ప్రాంతంలో నిర్దిష్ట భూభాగాలను సేకరించడంలో అధికారికంగా ప్రకటించడానికి ఇది ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తుంది. ప్రయోజనం ఎలా ఉంటుంది అంటే సెక్షన్ 6 కింద ప్రకటన ఒక కీలకమైన దశ. ఎందుకంటే ఇది అధికారికంగా భూమిని స్వాధీనం కోసం నిర్దేశిస్తుంది మరియు మొత్తం ప్రక్రియ అంతా కూడా ముందుకు సాగడానికి ఈ సెక్షన్ 6 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అనేది అనుమతిస్తుంది. తరువాతి సెక్షను ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో ముఖ్యమైన సెక్షన్ 7. సెక్షన్ 7 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సెక్షన్ 6 కింద ప్రజా ప్రయోజనం కోసం భూసేకరణ ప్రకటించిన తరువాత సంబంధిత ప్రభుత్వము లేదా అధీకృత అధికారి కలెక్టర్ను భూమిని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తారు. ముఖ్యంగా మునుపటి ప్రకటన ఆధారంగా సేకరణ ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రారంభించమని ప్రభుత్వం అధికారికంగా కలెక్టర్కు సూచించే ప్రక్రియని ఈ సెక్షన్ 7 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వివరిస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ భూసేకరణ చట్టంలో తదుపరి సెక్షన్ 8. సెక్షన్ 8 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే భూసేకరణ ప్రకటన తర్వాత కలెక్టరు అవార్డు ఇవ్వడానికి కాలపరిమితిని వివరిస్తుంది. అంటే లిమిటేషన్ గురించి చెప్తుంది. ప్రకటన ఇచ్చిన తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపల అవార్డు అనేది డిక్లేర్ చేయాలి అనేది సెక్షన్ 8 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వివరిస్తుంది. ప్రత్యేకంగా ప్రకటన తేదీ నుండి
2 సంవత్సరాల లోపు అవార్డు ఇవ్వాలని మరియు అలా చేయకపోతే మొత్తం సేకరణ ప్రక్రియ ముగిసిపోతుందని ఇది పేర్కొంటుంది. సెక్షన్ 8 అనేది ఏం చెప్తుంది అంటే నోటీస్ ఇచ్చిన డేట్ నుండి 2 ఇయర్స్ లోపు 2 సంవత్సరాల లోపు అవార్డు అనేది ఆ భూమికి ఎంత విలువ గవర్నమెంట్ ఇస్తుంది, ఏ మినహాయింపులు ఏ సౌకర్యాలు ఇస్తుంది గవర్నమెంట్ ఆ ల్యాండ్ తీసుకున్న భూ యజమానులకి, ఆ ల్యాండ్కి సంబంధించిన భూ యజమానులకి ఏమేమి వాళ్ళకి పునరావాసము, ఆల్టర్నేటివ్ ల్యాండా లేకపోతే అమౌంటా అన్నది క్లియర్గా చెప్పడం అనేది అవార్డులో 2 ఇయర్స్లో చెప్పాలి అని సెక్షన్ 8 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ చెప్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే సెక్షన్ 8(1) ప్రకారం భూమిని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన 2 సంవత్సరాల లోపు కలెక్టర్ భూసేకరణలకు బాధ్యత వహించే అధికారి. కలెక్టర్ గారు కానీ లేదంటే ఆ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ఎవరైతే నియమిత అధికారి ఉన్నారో వారు కానీ ఒక అవార్డును అంటే పరిహారాన్ని వివరించే పత్రం అంటే ఒక అవార్డు, ఒక డిగ్రీ, అది ఒక డిగ్రీ లాంటిది, కోర్టు ఇచ్చే డిగ్రీ జడ్జిమెంట్ లాంటిది అనమాట. ఆ అవార్డును ఒక రిటర్న్గా జారీ చేయాలి అని చెప్తుంది. ఒకవేళ కానీ ఆలస్యం జరిగితే ఆ ఆలస్యానికి పరిణామాలు ఏంటో అన్నది కూడా చెప్తుంది. ఈ 2 ఏళ్ల వ్యవధిలోపు అవార్డు ఇవ్వలేకపోతే మొత్తం భూసేకరణ ప్రక్రియే చెల్లదని భావించి మొత్తం ఆ ఎంటైర్ ప్రక్రియ ఏదైతే ఉందో అది రద్దు చేయబడుతుంది. పెండింగ్ కేసులు ఏవైతే ఉంటాయో దానికి మినహాయింపు ఉంటుంది. 1984 సవరణకు ముందు ప్రకటన ప్రచురించబడిన కేసులకు సవరణ ప్రారంభమైన 2 సంవత్సరాలలోపు తీర్పు ఇవ్వబడాలని ఒక నిబంధన ఒకటి ఉంది. అది కోర్టు స్టేలు మినహాయింపబడతాయి. ఒకవేళ ఈ భూసేకరణ చేస్తామని నోటీస్ ఇచ్చినప్పుడు కానీ లేదు అవార్డు మీద కానీ ఏమైనా హైకోర్టులో కానీ వేరే ఏదైనా కోర్టుల్లోని ట్రిబ్యునల్స్లో కానీ వెళ్తే ఈ ప్రక్రియ మాకు నచ్చలేదు అని భూ యజమానులు కోర్టుకి కానీ ప్రొసీడ్ అవుతే అప్రోచ్ అవుతే హైకోర్టుకి కానీ ఎక్కడన్నా అప్రోచ్ అవుతే ఆ కోర్టులోని ఈ ప్రక్రియకు సంబంధించి ఏదన్నా స్టే ఉంటే సముపార్జన ప్రక్రియ నిలిపివేయాలి అని ఒక స్టే ఉంటే అప్పుడు ఈ 2 సంవత్సరాల లిమిటేషన్ అనేది వర్తించదు అని చెప్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో తదుపరి సెక్షన్ 9. ఇవన్నీ ఏంటంటే ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి అనేవి మాత్రమే నేను చెప్తున్నానండి. అది ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి చెప్తుంది. అది జాగ్రత్తగా ఉంటే సెక్షన్కి మీకు వేరియేషన్ డిఫరెన్స్ అన్నది అర్థమవుతుంది. ఇక్కడ సెక్షన్ 9 అన్నది ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సెక్షన్ 9 అన్నది ఏం చెప్తుంది అంటే సేకరించబోయే భూమిపై అంటే ఏదైతే ల్యాండ్ ఎక్వైర్ చేద్దాము అనుకునే భూమి ఉందో ఆ భూమిపై ఎవరికైతే ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆసక్తి ఉన్న వ్యక్తులకు పబ్లిక్ నోటీసులు జారీ చేయడం గురించి ఈ సెక్షన్ 9 అనేది వ్యవహరిస్తుంది. నోటీసు ప్రభుత్వం భూమిని సేకరించాలనే ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేస్తుంది. ఈ నోటీసులోని క్లియర్గా ఏ భూమినైతే సేకరించాలి, ఎందుకు సేకరించాలనుకుంటున్నాము, ఎందుకు అసలు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకుంటున్నాము అనే ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని ప్రజలకు ఆ నోటీస్ ద్వారా తెలియజేస్తుంది. మరియు పరిహారం కోసం క్లెయిములు ఉన్న వ్యక్తులు కలెక్టర్కు రిప్రజెంటేషన్ పెట్టుకొని హాజరై తమ క్లెయిములను తెలియజేయాలని ఆ నోటీసులోనే పేర్కొంటుంది. ఈ భూమిని ఎక్వైర్ చేస్తున్నప్పుడు ఇచ్చిన నోటీసులో వాళ్ళకి ఏమైనా భూ యజమానులకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అవి అబ్జెక్షన్స్ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే అవి వివరంగా రిటర్న్ స్టేట్మెంట్ మాదిరిగా లేదంటే ఒక కౌంటర్ రూపంలోని తెలియజేయాలి, అబ్జెక్షన్ మెమో వేయాలి అని ఈ సెక్షన్ 9 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కోరుతుంది. ప్రత్యేకంగా సెక్షన్ 9 ఏం చెప్తుందంటే ఈ క్రింద వివరించినవి ఉదహరిస్తుంది. ఫస్ట్ ఏంటి ఉండాలి అంటే పబ్లిక్ నోటీస్ ఉండాలి అని సెక్షన్ 9 చెప్తుంది. పబ్లిక్ నోటీస్
కలెక్టరు భూమిపై లేదా సమీపంలో అనుకూలమైన ప్రదేశాల్లో పబ్లిక్ నోటీసుని ప్రచురించాలి. అంటే అక్కడ అంటించడం. ప్రచురించాలి అంటే 2 న్యూస్ పేపర్లో వేయడంతో పాటు స్థానిక భాషలో కంపల్సరీ ఇంగ్లీష్లో కాకుండా స్థానికంగా వాడుతున్న భాషలో వేయడంతో పాటు ఆ నోటీస్ని అక్కడ పేస్ట్ చేయాలి ఆ నియమిత స్థలంలో. ఆ నోటీసులో విషయాలు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశం పేర్కొనాలి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది, పబ్లిక్ పర్పస్ ఏంటి, దానికి పబ్లిక్ ఏ విధంగా ఉపయోగం ఉంది అనే విషయాన్ని ఆ నోటీసులోని వివరంగా చెప్పాలి. నోటీసులో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశం పేర్కొన్న తర్వాత ఆసక్తి కల పార్టీలకి ఏదైనా క్లెయిములు ఉంటే చెప్పాలి అని ఆ నోటీసులోనే పేర్కొనాలి. అంటే ఆ నోటీసులో భూమిపై ఆసక్తి ఉన్న వారందరూ కలెక్టర్ ముందు స్వయంగా కానీ లేదా ఏజెంట్ ద్వారా కానీ లేదంటే న్యాయవాది ద్వారా కానీ హాజరై పరిహారం కోసం తమ తమ వాదనలు ఏవైతే ఉన్నాయో అవి తెలియజేయాలి అని చెప్తుంది. ఈ సమయం మరియు ప్రదేశం ఎలా ఉంటాయంటే నోటీసులో హాజరు కావడానికి పర్టికులర్గా డేటు టైము కూడా ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఆ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అబ్జెక్షన్స్ తెలపడానికి వాళ్ళ ఏజెంట్ ద్వారా కానీ న్యాయవాది తరపున వాళ్ళ తరపున ఒక న్యాయవాది కానీ న్యాయవాదితో కానీ వాళ్ళు ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఏ టైంకి అటెండ్ అవ్వాలి, ఏ ప్లేస్లో అటెండ్ అవ్వాలి అనేది ఆ నోటీసులో క్లియర్గా ప్రచురింపబడుతుంది. 15 రోజుల కంటే ముందే ఆ నోటీసు ఇచ్చివేయాలి. వాళ్ళకి నోటీసు 15 రోజుల ముందే డేట్ అండ్ టైం ఏది రాశారో ఆ డేట్ అండ్ టైంకి 15 రోజుల ముందే వాళ్ళకి సర్వ్ చేయాలి ఆ నోటీస్ అనేది. ఈ క్లెయిమ్ ప్రకటన ఎలా ఉంటుందంటే ఎవరికైతే ఆసక్తి ఉందో ఆ పార్టీలు తమ పరిహారం కోసం తమ క్లెయిములను వారి క్లెయిమ్ మొత్తం అంటే ఆ భూమికి ఎంత విలువ వస్తుంది, క్లెయిమ్ అంటే ఇంకేం లేదు, గవర్నమెంట్ ఒక రేటు దానిలో రాస్తుంది, కాదు భూ యజమానులకి దీనికి ఇంత రేటు వస్తుందని భూ యజమానులు ఆ భూమి తాలూకా విలువ ఎంత ఉందో వాళ్ళు అనుకుంటున్న విలువ క్లెయిమ్ మొత్తం అందులో ఆ వివరాలు వాళ్ళు ఇచ్చే రిటర్న్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందులో రాస్తారు. అలాగే ఆ భూమి కొలతల పైన ఏవైనా అభ్యంతరాలు ఉన్నా సరే వాళ్ళు పేర్కొనాలి. లిఖితంగా ఉండాలి, అంటే రిటర్న్గా ఉండాలి ఆ ప్రకటన. కలెక్టరు క్లెయిముల తాలూకా స్టేట్మెంట్ను లిఖితపూర్వకంగా తయారు చేసి పార్టీ లేదా వారి ఏజెంట్ సంతకము తెలియజేయాలని ఆ పార్టీలని భూస్వాములని కోరవచ్చు. తదుపరి సెక్షను ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో తదుపరి సెక్షన్ 10. సెక్షన్ 10 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే సేకరించబడుతున్న భూమిలో పేర్లు మరియు ఆసక్తుల గురించి ప్రకటనలు చేయమని మరియు అమలు చేయడానికి కలెక్టర్ యొక్క అధికారాన్ని వివరిస్తుంది. అంటే ఈ సెక్షన్ 10 ఏం చెప్తుందంటే ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ తాలూకా ఆసక్తి, అంటే వాళ్ళ క్లెయిమ్ ఇంత అని ఏదైతే ఆసక్తి చూపిస్తున్నారో అవి అలాగే ప్రకటనలు చేయమని అవి అమలు చేయడానికి కలెక్టర్ యొక్క అధికారాలు ఏంటి అన్నది వివరిస్తుంది. ఇందులో వ్యక్తులు భూమిపై వారి యాజమాన్యం లేదా ఇతర ఆసక్తుల గురించి సమాచారాన్ని అందించమని కోరే సామర్థ్యం, అలాగే అద్దెలు మరియు అందులో ఉన్న లాభాలు గురించి వివరాలు కూడా అందించాలి. అంటే ఒక భూమిని ఎక్వైర్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఆ భూ యజమానికి ఆ భూమి మీద వచ్చే లాభాలు, అంటే అద్దె రూపంలో వచ్చిన ఒక అందులో తోటలు ఉంటాయి, ఆ తోటల ద్వారా ఆ భూ యజమానికి లాభం వస్తుంది. ఆ లాభాలు ఏంటి అన్నది ఆ భూమి ద్వారా, అంటే ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారా లేదా అది ఆ భూమిని ఒక అద్దెకి ఇచ్చారా అన్న విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆ విషయాలన్నీ కూడా ఆ భూ యజమానులు తెలియజేయమని చెప్పి కోరుతుంది. ఆ లాభాల తాలూకా వివరాలు కూడా అందులో మెన్షన్ చేయమని కోరుతుంది. కలెక్టరు ఈ ప్రకటనల డెలివరీని కూడా అమలు చేయవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే స్టేట్మెంట్ను కోరే అధికారము
కలెక్టర్ గారికి ఉంటుంది. సేకరించిన భూమి గురించి లిఖితపూర్వక ప్రకటన అందించమని కలెక్టరు వ్యక్తులకు నోటీసు జారీ చేస్తారు. అంటే లిఖితపూర్వక ప్రకటన అంటే ఇంకేం లేదండి. లిఖితపూర్వక ప్రకటన అంటే ఒక నోటీసు, మీ భూమిని మేము ఎక్వైర్ చేస్తున్నాము, మీ భూమికి మేము ఇంత రేటు కట్టాము అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చినప్పుడు దానిపై ఉన్న అభ్యంతరాలు, భూ యజమానికి ఉన్న అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్గా ఒక స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్ అని కోర్టు కేసులో ఎలాగైతే వేస్తామో అలాగే ఇక్కడ అబ్జెక్షన్స్ లిఖితపూర్వకంగా దానిపైన ఏ అబ్జెక్షన్స్ ఉన్నాయి అనేవి ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారు ఆ పర్టికులర్ అధికారి ఎవరైతే ఉన్నారో వారు ఆ భూ యజమానులకి నోటీసు జారీ చేస్తారు. అవసరమైన సమాచారం కంపల్సరీ అందించాలి అని ఈ సెక్షన్ 10 చెప్తుంది. ఈ ప్రకటనలో భూమిపై ఆసక్తి ఉన్న అందరు వ్యక్తుల పేర్లు, ఉదాహరణకు సహయజమానులు అంటే జాయింట్ ప్రాపర్టీ అవ్వచ్చు, అది యజమాని ఒక్కరు ఉండొచ్చు, జాయింట్గా కామన్ ప్రాపర్టీ అవ్వచ్చు, అది ఇంకా విభజించబడినప్పుడు ఎవరెవరైతే ఆ భూమికి హక్కుదారులో వాళ్ళందరికీ కూడా అంటే సహయజమానులకి, తనఖాదారులకు కూడా అంటే లీజ్కి ఇస్తారు భూమి కొంతమందికి, వాళ్ళకి తనఖాదారులకి నోటీస్ ఇవ్వాలి, అద్దెకి ఇస్తే అద్దెదారులకి నోటీస్ ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా ఈ ప్రకటనలో వాళ్ళందరి పేర్లు కూడా యాడ్ చేయమని చెప్తుంది. వారి ఆసక్తి, స్వభావము మరియు గత 3 సంవత్సరాల్లో వారు అందుకున్న అద్దె లేదా ఆ భూమి మీద వచ్చే లాభాల మొత్తం గురించి వివరాలన్నీ అందించమని కలెక్టర్ గారు లేదా దానికి సంబంధించిన అధికారి, గవర్నమెంట్ ద్వారా నియమించబడిన అధికారి ఎవరైతే ఉన్నారో ల్యాండ్ ఎక్విజిషన్ నిమిత్తం ఆ అధికారి కానీ ఆ వివరాలు తెలియజేయాలని కోరుతారు. ఈ అమలు ఎలా ఉంటుంది అంటే ఈ ప్రకటనల డెలివరీ అమలు చేసే అధికారము కలెక్టర్కి మాత్రమే ఉంటుంది. అంటే వ్యక్తులు చట్టబద్ధంగా పాటించాల్సిన బాధ్యత కంపల్సరీ ఉంది. చట్టాన్ని ఉల్లంఘించకూడదు కాబట్టి ఏదైనా చట్టపరంగానే వెళ్ళాలి. కలెక్టర్ ద్వారా అవార్డు ఎలా ఉంటుందంటే అవసరమైన సమాచారాన్ని పొందిన తర్వాత కలెక్టరు భూమికి సంబంధించిన కొలతలు, విలువ మరియు క్లెయిములపై విచారణ నిర్వహిస్తారు. ఇవన్నీ నిర్వహించిన తర్వాత చివరికి ఎంత పరిహారం వస్తుంది అనే నిర్ణయించే అవార్డు డిక్లేర్ చేస్తారు. భూసేకరణ చట్టము ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో తదుపరి ముఖ్యమైన సెక్షన్ 11. సెక్షన్ 11 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ విచారణ మరియు భూసేకరణకు అవార్డును ఎలా అందించాలి, ఇది కలెక్టరు భూమి విలువను ఎలా కట్టాలి, ఎలా నిర్ణయించాలి మరియు ప్రభావిత భూ యజమానులకు చెల్లించాల్సిన పరిహారం గురించి, అవార్డు ఇచ్చే ప్రక్రియ గురించి ఈ సెక్షన్ 11 అనేది వివరిస్తుంది. అంటే ఈ సెక్షన్ 11 ఏం చెప్తుందంటే క్లుప్తంగా భూసేకరణ చేస్తున్నప్పుడు ఇచ్చే అవార్డు ఎలా ఇవ్వాలి. ఈ కలెక్టర్ గారు నియమిత అధికారి. కలెక్టర్ గారు అంటే ఆ ల్యాండ్ ఎక్విజిషను ఇది ఆ పర్టికులర్ ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నప్పుడు నియమిత అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూమి విలువ ఎంత అవుతుంది, ఆ భూమిని ఎక్వైర్ చేస్తున్న భూ విలువ ఎంత ఉంది అనే నిర్ణయించే మరియు ప్రభావిత భూ యజమానులకు ఆ నిర్ణయాన్ని, ఆ పరిహారం ఎంత అవుతుంది, ఎంత వస్తుంది, క్లెయిమ్ ఎంత వస్తుందని ఆ పరిహారం గురించి, అవార్డు ఇచ్చే ప్రక్రియ గురించి సెక్షన్ 11 అనేది చెప్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే మార్కెట్ విలువ ఆసక్తి ఉన్న వ్యక్తుల వల్ల జరిగిన నష్టము మరియు భూమికి చేసిన మెరుగుదలలు, అంటే భూమిని ఏదైనా డెవలప్మెంట్స్ చేస్తే ఖర్చు పెట్టి ఆ డెవలప్మెంట్ చేసిన తాలూకా ఖర్చులు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని కలెక్టరు భూమి విలువపై విచారణ నిర్వహించాల్సి ఉంటుంది. అవార్డు ఎలా ఇస్తారు అంటే విచారణ ఆధారంగా కలెక్టరు ప్రతి బాధిత వ్యక్తికి పరిహారం మొత్తాన్ని మరియు భూమి వివరాలను పేర్కొనే లిఖిత అవార్డును జారీ చేస్తారు. అంటే మొత్తం ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ప్రతి బాధిత వ్యక్తి అంటే భూ యజమాని ఎవరి దగ్గరనైతే
ఎవరి దగ్గర నుండినైతే ఆ భూమిని ఎక్వైర్ చేశారో ఆ భూ యజమానికి పరిహారం మొత్తము మరియు భూమి వివరాలు పేర్కొనే రిటర్న్ అవార్డు అంటే జడ్జిమెంట్ రిటర్న్గా ఇస్తారు. ఈ సమయ పరిమితి ఎలా ఉంటుందంటే సెక్షన్ 11 ప్రకారం అవార్డు ఇవ్వడానికి కాల పరిమితి అంటే లిమిటేషన్ కూడా నిర్దేశిస్తుంది. ప్రకటన ఈ నోటీస్ ఇవ్వబడిన ప్రచురించబడిన డేట్ నుండి అంటే సెక్షన్ 4 ప్రకారం స్టార్టింగ్లో చెప్పినట్టుగా సెక్షన్ 4 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం ప్రచురింపబడిన డేట్ నుండి ప్రకటన ఇచ్చిన డేట్ నుండి 2 సంవత్సరాలలోపు అవార్డు ఇవ్వకపోతే ఈ సముపార్జన చర్యలు ముగిసినట్లుగా పరిగణించబడతాయి. చట్టపరమైన విధానాల ద్వారా సవాలు చేయబడకపోతే కలెక్టర్ ఇచ్చే అవార్డు సాధారణంగా లాస్ట్ అదే ప్రక్రియ అంటే తుది నిర్ణయంగా పరిగణించబడుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో తదుపరి ముఖ్యమైన సెక్షన్ 12. సెక్షన్ 12 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే భూసేకరణ కేసులలో కలెక్టరు అవార్డు యొక్క తుది స్థాయి గురించి వివరిస్తుంది. అంటే సెక్షన్ 12 ఏం చెప్తుందంటే ల్యాండ్ ఎక్విజిషన్ కేసుల్లో కలెక్టర్ గారు ఈ ప్రక్రియ అంతా భూసేకరణకు నోటీస్ అందించి నోటీస్ తర్వాత వాళ్ళ తలక అబ్జెక్షన్స్ తీసుకొని వాళ్ళ అబ్జెక్షన్స్ ప్రభుత్వంతో నిర్ణయించిన భూమి విలువ ఇవన్నీ చూసి వివరంగా చూసిన తర్వాత తుది స్థాయి అంటే లాస్ట్లో ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి అవార్డు యొక్క లాస్ట్ స్టేజ్ గురించి డీటెయిల్డ్గా వివరిస్తుంది. ముఖ్యంగా చట్టంలో పేర్కొన్న విధంగా తప్ప కలెక్టర్ జారీ చేసిన అవార్డు భూమి యొక్క వైశాల్యము మరియు విలువకు అలాగే ఆసక్తి గల పార్టీల మధ్య పరిహారం పంపిణీ తుది మరియు నిశ్చయాత్మకమైన సాక్ష్యం అని పేర్కొంది. దీని అర్థం ఏంటంటే విచారణ సమయంలో కలెక్టరు ముందు హాజరైన లేదా అనే దానితో సంబంధం లేకుండా అంటే ముందు హాజరయ్యారా వాళ్ళ తర్వాత హాజరయ్యారా అనే దాంతో సంబంధం లేకుండా అన్ని పార్టీలపై అవార్డు కట్టుబడి ఉంటుంది. అంటే ఒక ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే సపోజ్ ఒక 100 ఎకరాలు ఉంది. ఆ 100 ఎకరాలకి ఒక 10 మంది భూ యజమానులు ఉంటారు. ఒకరు ముందు అటెండ్ అయ్యారా ఒకరు తర్వాత అటెండ్ అయ్యారా అనే దాంతో ఒక్కొక్కరు అవకాశం లేనప్పుడు ఆ ఇచ్చిన నోటీస్ డేట్కి అటెండ్ అవ్వకుండా తదుపరి డేట్కి అటెండ్ అవుతారు. అటువంటి డిలేలతో సంబంధం లేకుండా అవార్డు మొత్తం ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత తుది అవార్డు ఒక్కసారి అందరికీ కలిపి అవార్డు అన్నది ఒకే డేట్లో ఇస్తుంది. అన్ని పార్టీలపై ఆ అవార్డు ఏదైతే ఉందో అది కట్టుబడి ఉంటుంది. సెక్షన్ 12 గురించి ముఖ్య అంశాలు ఏ విధంగా చెప్పచ్చు అంటే ఈ అవార్డు కట్టుబడి ఉండదగినది మరియు నిశ్చయాత్మకమైనది అని అంటే దీన్ని సులభంగా సవాలు చేయలేము లేదా తోసిపుచ్చలేము. అంటే వన్స్ ఫైనల్గా కలెక్టర్ గారు అవార్డు ఇచ్చారు అంటే అది మీ అవార్డు పనికిరాదు అని అంత సులభంగా సవాల్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే డీటెయిల్గా ప్రక్రియ అంతా పూర్తి చేసి కానీ ఆ అవార్డు ఇవ్వడం జరగదు. కాబట్టి అటు భూ యజమానుల దగ్గర నుంచి కూడా రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకొని 2 ప్రభుత్వం తాలూకా వివరాలు వాళ్ళ విలువలు వాళ్ళు భూమికి నిర్ణయించిన విలువ అలాగే భూ యజమానులు నిర్ణయించిన విలువ ఇవన్నిటిని ఈక్వల్గా చూస్తూ తుది నిర్ణయం అనేది ఇస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఇస్తారు. ఈ అవార్డు కట్టుబడి ఉండదగింది మరియు నిశ్చయాత్మకమైంది అని చెప్పబడుతుంది. ఈ అవార్డు భూమి వైశాల్యము మరియు విలువలకు కట్టుబడి ఎలాగైతే ఈ పరిహారం పంపిణీ నిశ్చయాత్మకంగా ఇస్తారో కలెక్టర్ విచారణలో పాల్గొన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆసక్తి గల అన్ని పార్టీలపై ఈ అవార్డు అనేది కట్టుబడి ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఎక్స్పర్టీ అయినా సరే అంటే వాళ్ళు రాలేకపోయినా భూమి విలువ ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించబడిందో
వాళ్ళు వచ్చినా రాకపోయినా అందులో రిటర్న్ స్టేట్మెంట్ వేసినా వేయకపోయినా వాళ్ళు ఆ ప్రకటనకి స్పందించకపోయినా కలెక్టర్ గారు ఇచ్చే అవార్డు మొత్తం పార్టీలందరికీ కూడా సమానంగా ఉండేలాగా ఇస్తారు. ఆ అవార్డు కలెక్టర్ కార్యాలయంలో దాఖలు చేస్తారు. నోటీసు ఎలా ఉంటుందంటే, అవార్డు ఇచ్చినప్పుడు హాజరు కాని ఆసక్తిగల పార్టీలకు కలెక్టర్ గారు అవార్డు గురించి ఒక నోటీస్ ఇస్తాడు. పలానా రోజున ఈ అవార్డు మేము డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పి బిఫోర్గానే నోటీస్ ఇస్తారు. ఆ నోటీసును అందుకున్న తర్వాత కూడా వాళ్ళు రాకపోయినా దాని నిమిత్తము కలెక్టర్ గారు ఆ పార్టీలకి అవార్డు ఆపకుండా మొత్తం అందరికీ కలిపి కామన్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో తదుపరి సెక్షన్ 13 ఏం చెప్తుందంటే, ఎంట్రీ మరియు సముపార్జన ప్రక్రియ. అధీకృత అధికారి చేసిన నష్టానికి చెల్లింపుతో వ్యవహరిస్తుంది. ఎంట్రీ సమయంలో అధికారి ఏదైనా నష్టాన్ని చెల్లించాలి లేదా చెల్లింపును టెండర్ చేయాలి అనేది ఇది నిర్దేశిస్తుంది. చెల్లింపుకు సంబంధించిన వివరాలు కలితే అలాంటి విషయాల మీద వివాదం తలెత్తితే తుది నిర్ణయం కోసం దానిని కలెక్టరు లేదా ఇతర ముఖ్య రెవెన్యూ అధికారి వాళ్ళు సూచిస్తారు. ఇక్కడ ఇంకా వివరంగా చెప్పాలంటే, నష్టపరిహారం చెల్లింపు ఎలా ఉంటుంది అంటే, నష్టపరిహారం చెల్లింపు సెక్షన్ 13 ప్రకారము సెక్షన్ 12 కింద భూమిలో ప్రవేశించడానికి అధికారం ఉన్న అధికారి ప్రవేశ ప్రక్రియలో జరిగిన ఏదైనా నష్టానికి వెంటనే చెల్లించాలి లేదా చెల్లింపును అందించాలి. ఈ వివాద పరిష్కారము భూమిపై ఆసక్తి ఉన్న వ్యక్తి చెల్లింపు మొత్తము గురించి వివాదం చేస్తే ఆ విషయాన్ని పరిష్కారం కోసం కలెక్టరు లేదా చీఫ్ రెవెన్యూ అధికారికి సూచిస్తారు. కలెక్టరు లేదా చీఫ్ రెవెన్యూ అధికారి నిర్ణయమే ఫైనల్ అన్నమాట. లోపాలు దిద్దుబాటు కంపల్సరీ ఉంటాయి. ఈ చట్టంలో సెక్షన్ 13(1) ప్రకారం కలెక్టరు అవార్డులోని టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ ఆర్ క్లరికల్ ఎర్రర్స్ లేదంటే ఏదన్నా తప్పులు లేదా అలాంటివి ఏమైనా ఉత్పన్నమయ్యే లోపాలను అవార్డు పొందిన 6 నెలలలోపు కోర్టుకు సూచన చేసే ముందు సరిదిద్దొచ్చు. అంటే కోర్టుకు వెళ్ళే ముందే అందులో ఏమైనా ఆ అవార్డులోని టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ కానీ క్లరికల్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే అవి 6 నెలలలోపు కలెక్టర్ గారికి సరిదిద్దుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ లిమిటేషన్ పీరియడ్ 6 months. ఈ సూచన చేసే ముందు సరిదిద్దొచ్చు. వినడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి ప్రతికూలంగా ప్రభావితం చేసే ఏదైనా దిద్దుబాటు చేసే ముందు కలెక్టర్ గారు వారికి తమ వాదనను అంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క వాదనను వినిపించే అవకాశం కల్పించాలి. అవార్డు పాస్ చేసిన తర్వాత ఏదన్నా ఎర్రర్స్ ఉంటే అవి దిద్దుబాటు చేయాలి కలెక్టర్ గారు అనుకుంటే ఆ సంబంధిత భూ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయేమో అని ఉంటే తెలియజేయాలి అని ఒక నోటీస్ ఇవ్వాలి. వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఈ అదనపు చెల్లింపు వాపసు ఎలా ఉంటుందంటే, ఒక దిద్దుబాటు కారణంగా ఎక్కువ చెల్లింపు జరిగితే అంటే ముందు ఇచ్చిన అవార్డు కన్నా ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సి వస్తే ఆ అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించకపోతే దానిని రెవెన్యూ బకాయిగా వసూలు చేస్తారనమాట. 1900 రెవెన్యూ బకాయిగా వసూలు చేసిన తర్వాత కూడా చెల్లించకపోతే దాని మీద లీగల్ యాక్షన్ అన్నది తీసుకోబడుతుంది. ఈ భూసేకరణ చట్టంలో తదుపరి సెక్షన్ 14 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇది ఏం చెప్తుందంటే సాక్షుల గురించి వివరిస్తుంది. సాక్షులను పిలిపించి పత్రాలను సమర్పించమని బలవంతం చేసి కలెక్టర్ అధికారాన్ని వివరిస్తుంది. అంటే కలెక్టర్ గారికి సాక్షుల్ని విచారించే అధికారం గురించి ఆ సాక్షుల్ని లేకపోతే ఒక నోటీసు రూపంలో బలవంతంగా అన్నా సరే వాళ్ళని రప్పించే అధికారాన్ని వివరిస్తుంది. ఈ అధికారం 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సివిల్ కోర్టుకు ఉన్న అధికారం
అంటే అలాంటి అధికారాన్ని పోలి ఉంటుంది. సివిల్ కోర్టుకు ఉన్న అధికారాన్నే ఈ సెక్షన్ 14 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ పోలి ఉంటుంది. ముఖ్యంగా కలెక్టర్ వ్యక్తులు తమ ముందు హాజరై భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ఆధారాలను అందించాలని కోరవచ్చు. సాక్షుల్ని పిలిపించడం ఎలా ఉంటుందంటే సెక్షన్ 14 ప్రకారం సేకరించబడుతున్న భూమి గురించి సంబంధిత సమాచారం ఉన్న వ్యక్తులను కలెక్టర్ గారు పిలిపించి ఇందులో భూ యజమానులు, అద్దెదారులు లేదా భూ చరిత్ర లేదా విలువ గురించి తెలిసిన ఎవరైనా ఆ భూమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించే విధానం గురించి, ఆ ప్రక్రియ గురించి ఈ సెక్షన్ 14 అనేది చెబుతుంది. పత్రాలు బలవంతంగా ఉత్పత్తి అంటే పత్రాలు బలవంతపు ఉత్పత్తి అంటే ఏంటంటే ఈ భూ యజమానుల దగ్గర నుంచి భూమిని ఎక్వైర్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది అవసరమని భావించే పత్రాలన్నింటినీ కూడా సమర్పించమని కలెక్టర్ ఆదేశించవచ్చు. ఇందులో భూమి రికార్డులు, ఆస్తి పత్రాలు లేదా ఇతర సంబంధిత పత్రాలు ఉండవచ్చు. అంటే భూ యజమానికి ఈ ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నప్పుడు ఇది మా భూమి అని చెప్పి ఒక యజమాని వచ్చినప్పుడు ఆ యజమానికి ఆ ల్యాండ్కి సంబంధించిన పత్రాలన్నింటినీ ఆ సేల్ డీడ్లు అయితే ఏమిటి, లీజ్ అగ్రిమెంట్ ఏమున్నాయో ఏవైతే రిలవెంట్ రికార్డ్స్ వాళ్ళది భూమి అని చెప్పుకునే రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ అన్నిటిని కూడా సమర్పించమని చెప్పేసి ఫైల్ చేయమని కలెక్టర్ గారు ఆ భూ యజమానికి ఆదేశించవచ్చు. సివిల్ కోర్టులు లాంటివి ఎలా ఉంటాయంటే ఇలాంటి విషయాలను పరిష్కరించేటప్పుడు సెక్షన్ 14 కింద కలెక్టర్కి ఎలాంటి అధికారాలు ఇవ్వబడతాయి అంటే సివిల్ కోర్టు అధికారాలకి సమానం. అంటే సివిల్ కోర్టు జడ్జి గారికి ఎలాంటి అధికారాలు అయితే ఉంటాయో అలాంటి అధికారాలే కలెక్టర్ గారికి కూడా సమానంగా ఉంటాయి. దీని అర్థం వారి ఆదేశాలను అమలు చేయడానికి మరియు చట్టానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి అధికారం ఉంటుంది. అంటే కలెక్టర్ గారికి వారి ఆదేశాలను అమలు చేయడానికి మరియు చట్టానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి కలెక్టర్ గారికి అన్ని అధికారాలు ఉంటాయన్నమాట. తరువాత సెక్షను భూసేకరణ చట్టంలో సెక్షన్ 15 ఏం చెప్తుంది అంటే కలెక్టర్ గారు అవార్డు ఇచ్చేటప్పుడు పరిగణించాల్సిన మరియు విస్మరించాల్సిన విషయాలను వివరిస్తుంది. అంటే ఏ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి, ఏ విషయాల్ని విస్మరించాలంటే వదిలిపెట్టేయాలి అనే విషయాల గురించి సెక్షన్ 15 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ తెలియజేస్తుంది. భూమిపై ఆసక్తి ఉన్న వ్యక్తి అవార్డుతో విభేదిస్తే కోర్టుని ఆశ్రయించమని అభ్యర్థించగల ప్రక్రియను కూడా వివరిస్తుంది. అంటే సెక్షన్ 15 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే కలెక్టర్ గారు ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డు మీద గ్రీవియన్స్ ఉంటే అంటే ఆయనకి ఆ అవార్డు ఆ భూ యజమానికి ఏమైనా బాధాకరంగా ఉంటే అంటే విభేదిస్తే వాళ్ళు కోర్టుని ఆశ్రయించమని అభ్యర్థించగల ప్రక్రియను కూడా ఈ సెక్షన్ 15 అనేది వివరిస్తుంది. సెక్షన్ 15 ఇంకా ఏం చెప్తుంది అంటే ఈ భూసేకరణ అనేది అంటే యాక్చువల్ సెక్షన్ 2013లో భూసేకరణ పునరావాసంలో న్యాయపరమైన పరిహారము మరియు పారదర్శకత హక్కు చట్టంలోని సెక్షన్ 15(1) ప్రకారం ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లోపు ఆసక్తి గల పార్టీలు సేకరణకు అభ్యంతరం చెప్పడాన్ని అనుమతిస్తుంది. అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత 60 days లోపు సెక్షన్ 15 సబ్సెక్షన్ 1 ప్రకారం వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అవి రిటర్న్గా తెలియజేసుకోవడానికి ఈ సెక్షన్ అనేది అనుమతిస్తుంది. ఇంకా వివరణాత్మకంగా చెప్పాలి అంటే భూసేకరణ చట్టం 1894లో ఓల్డ్ యాక్ట్ పరిగణించవలసిన విషయము మరియు విస్మరించాల్సిన విషయాలని నిర్దేశిస్తుంది. పరిహారం నిర్ణయించేటప్పుడు కలెక్టర్ గారు పరిగణించవలసిన అంశాలు మరియు విస్మరించవలసిన అంశాలు ఏం చెప్తుంది అంటే కలెక్టర్ అవార్డుతో విభేదించే వ్యక్తులు
భూమి కొలతలు, పరిహారము మొత్తము, చెల్లింపుదారు లేదా పరిహారం పంపిణీపై కోర్టు నిర్ణయాన్ని కోరే యంత్రాంగాన్ని సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 అందిస్తుంది. భూసేకరణ, పునరావాసము మరియు పునరావాసంలో న్యాయపరమైన పరిహారము మరియు పారదర్శకత హక్కు చట్టం 2013 న్యూ యాక్ట్. అభ్యంతరాల విచారణ ఎలా ఉంటుంది అంటే, కొత్త చట్టంలో సెక్షన్ ప్రకారం సెక్షన్ 15 భూమి సేకరణకు అభ్యంతరాలను విచారించే ప్రక్రియపై దృష్టి పెడుతుంది. అభ్యంతర వ్యవధి ప్రాథమిక నోటిఫికేషన్ ప్రచురింపబడినప్పటి నుండి వ్యక్తుల అభ్యంతరాలను 60 రోజుల్లోపు తెలియజేయాలి అని ఒక లిమిటేషన్ పీరియడ్ ఇవ్వబడింది. అభ్యంతరానికి గల కారణాలు భూమి యొక్క అనుకూలత మరియు విస్తీర్ణము, ప్రజా ప్రయోజనం కోసం సముపార్జన చేయడం మరియు సామాజిక ప్రభావం అంచనా నివేదిక యొక్క ఫలితాలకు సంబంధించి అభ్యంతరాలని తెలియజేయవచ్చు. తర్వాత సెక్షన్ 16 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సెక్షన్ 11 కింద ఇచ్చిన అవార్డు తర్వాత భూమిని స్వాధీనం చేసుకునే అధికారం గురించి వ్యవహరిస్తుంది. అంటే సెక్షన్ 16 ఏం చెప్తుంది అంటే, సెక్షన్ 11 కింద అవార్డు ఇచ్చిన తర్వాత భూమిని భూ యజమాని దగ్గర నుంచి ఎలా స్వాధీనం చేసుకోవాలి, ఆ ప్రక్రియ ఏంటి, ఆ అధికారాలు ఏంటి అనే దాని గురించి ఈ సెక్షన్ 16 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అనేది చెప్తుంది. స్వాధీనం చేసుకున్న తర్వాత భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందుతుంది. అన్ని రకాల భారాలు లేకుండా ఉంటుంది. అంటే సరళంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వము భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకొని అవార్డు అంటే చెల్లింపు మొత్తం నిర్ణయించిన తర్వాత కలెక్టరు ఒక ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు కానీ లేదా నియమిత అధికారి ప్రభుత్వం ద్వారా ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి నియమించబడిన అధికారి ఎవరైతే ఉన్నారో వారు భూమిని భౌతికంగా అంటే ఫిజికల్గా స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు. కలెక్టర్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ భూమి చట్టబద్ధంగా ప్రభుత్వ ఆస్తిగా మారుతుంది. వన్స్ భూ యజమాని దగ్గర నుంచి పొజిషన్ డెలివరీ అయిన తర్వాత ఆ ల్యాండ్ అన్నది అది గవర్నమెంట్ ల్యాండ్గా మారుతుంది. మరియు మునుపటి యాజమాన్య హక్కులు ఏవైతే ఉన్నాయో అంటే భూ యజమానికి ముందు ఆ హక్కులు ఉండేవి. వన్స్ అవార్డు డిక్లేర్ అయ్యి భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ భూ యజమానికి ఆ హక్కులన్నీ రద్దు చేయబడతాయి అని ఈ సెక్షన్ 16 అనేది చెప్తుంది. తదుపరి సెక్షన్ 17 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, అత్యవసర సందర్భాలలో ప్రత్యేక అధికారాల గురించి వివరిస్తుంది. అంటే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అధికారిక అవార్డు ప్రక్రియ పూర్తి కాకముందే ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైన భూమిని కలెక్టరు స్వాధీనం చేసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. అంటే అత్యవసర నిబంధన ఇది. భూమి కోసం అవసరం ఉన్నప్పుడు, అత్యవసరంగా ఎమర్జెన్సీ అవసరం ఉంది ఆ భూమి గురించి అన్నప్పుడు ఆ అవార్డు ప్రక్రియ వంటి భూసేకరణకు సంబంధించి కొన్ని ప్రామాణిక విధానాలను దాటివేయడం గురించి సెక్షన్ 17 స్కిప్ చేయడం గురించి ఈ సెక్షన్ 17 ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. తక్షణ స్వాధీనం అన్నమాట. అంటే ఇమీడియట్గా పొజిషన్ని తీసుకోవడము. ఎప్పుడైతే ఇమీడియట్ పొజిషన్ ఆ భూమిది కావాలి అని ప్రభుత్వానికి అనిపించినప్పుడు సెక్షన్ 17 ప్రకారం ఆ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ భూమిని పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది. అన్ని రకాల భారాలు కూడా ఆ ప్రభుత్వమే తీసుకుంటుంది. పరిహారం ఎలా ఉంటుందంటే, స్వాధీనం చేసుకునేందుకు ముందుగానే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం అందించాల్సిన బాధ్యత ఉంది. అంటే వితౌట్ నోటీసు అర్జెంటుగా స్వాధీనం చేసుకోవాలి ఆ భూమిని ప్రభుత్వం ఆ భూమిని తీసుకున్న తర్వాత ఏదైతే ప్రక్రియ ఉందో అవార్డు పాస్ చేసి ఆ భూమికి విలువ కట్టి భూ యజమానికి ఇవ్వాలి అనే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ అంతా తర్వాత చేసే బాధ్యత
కలెక్టర్ గారికి అంటే ప్రభుత్వ అధికారికి, ప్రభుత్వం నియమిత అధికారికి కానీ ప్రభుత్వానికి కానీ కంపల్సరీ ఉంటుంది అనేసి ఈ సెక్షన్ 17 చెప్తుంది. సెక్షన్ 17(3)(a) ప్రకారం కలెక్టర్ స్వాధీనం చేసుకునే ముందు అంచనా వేసిన పరిహారంలో 80% టెండర్ చేయాలి. అంటే సంబంధిత ప్రభుత్వము అత్యవసరమని భావించే నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే అత్యవసర నిబంధనని అమలు చేయాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అత్యవసరం ఏంటి అన్నది అక్కడ మెన్షన్ చేయాలి. అత్యవసరంగా ఇది ఎమర్జెన్సీ టైంలో ఈ భూమిని తీసుకుంటున్నాము అనేది ఆ అత్యవసరం ఏంటి అన్నది అక్కడ కంపల్సరీ మెన్షన్ చేసి ఈ ప్రక్రియ అనేది చేయాలి. అత్యవసర నిబంధనను తక్కువగా ఉపయోగించాలి మరియు నిజమైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో నొక్కి చెప్పింది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో తదుపరి ముఖ్యమైన సెక్షన్ 18. సెక్షన్ 18 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ పరిహారం మంజూరుతో విభేదించే ఆసక్తి కల వ్యక్తికి వారి అభ్యంతరాలు నిర్ణయం కోసం కోర్టును ఆశ్రయించమని అభ్యర్థించే హక్కును వివరిస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారి ఏదైతే ప్రక్రియ ల్యాండ్ ఎక్వైర్ చేసి అవార్డు పాస్ చేశారో దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కోర్టుకు వెళ్ళే ప్రక్రియ ఏదైతే ఉందో దాని గురించి సెక్షన్ 18 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ చెప్తుంది. ప్రత్యేకంగా భూమి కొలతలు, పరిహారం చెల్లించాల్సిన వ్యక్తి లేదా పరిహారం పంపిణీ వ్యక్తి అలాంటి అంశాల ఆధారంగా వ్యక్తులు ఈ తీర్పును సవాల్ చేయడానికి ఈ సెక్షన్ అనేది అనుమతిస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఎవరు దాఖలు చేయవచ్చు కోర్టులో అన్నది భూమిపై ఆసక్తి ఉన్న మరియు అవార్డుతో విభేదించిన, అవార్డుకు వ్యతిరేకంగా ఉన్న ఏ వ్యక్తి అయినా సెక్షన్ 18 కింద కోర్టుకి వెళ్ళి కోర్టులో అపీల్ చేసుకోవచ్చు, కేసు దాఖలు చేయవచ్చు. సవాల్ చేసే అంశాలు ఎలా ఉంటాయంటే ఈ అవార్డును సవాల్ చేయడానికి దరఖాస్తును ఈ క్రింది కారణాలపై దాఖలు చేయవచ్చు. అంటే భూమి కొలత, ఆ వ్యక్తి భూ విస్తీర్ణం తప్పుగా కొలిచారని చెప్పి, అంటే ఏ కారణాలు ఏ అంశాల మీద కోర్టులోని అవార్డుకి వ్యతిరేకంగా దాఖలు చేయవచ్చు అనే విషయాలు సెక్షన్ 18 చెప్తుంది. ఈ అవార్డు సవాల్ చేయడానికి దరఖాస్తును ఈ క్రింది కారణాలపై దాఖలు చేయవచ్చు. అవేంటి అంటే భూమి కొలత తప్పుగా చేశారు, తక్కువ కొలిచి తక్కువ అమౌంట్ ఇచ్చారు, కరెక్ట్గా కొలతలు వేయలేదు అనే అంశం మీద కానీ, లేదా పరిహారం మొత్తం ఆ వ్యక్తి అందించే పరిహారానికి సరిపోదని నమ్మితే, అంటే గవర్నమెంట్ వారు నిర్ణయించిన ఏదైతే పరిహారం ఉందో ఆ పరిహారం సరిపోదు, అంతకన్నా ఎక్కువ వస్తుంది అని ఆ అవార్డు పరిహారానికి సంబంధించి గ్రీవియన్స్ ఉంటే, ఏమైనా వాళ్ళకి బాధ ఉంటే ఆ బాధ మీద కానీ దానిపైన కూడా కోర్టుని ఆశ్రయించవచ్చు. అలాగే పరిహారం పంపిణీ, పరిహారం బహుళ ఆసక్తి గల పార్టీల మధ్య ఎలా విభజించబడుతుందనే దానికి విభేదించిన, అంటే ఒక ల్యాండ్ని ఎక్వైర్ చేసినప్పుడు దాని మీద ఒక భూ యజమాని కాకుండా ఎక్కువ మంది భూ యజమానులు కానీ లేదంటే అది ఉమ్మడాస్తి కానీ అయినప్పుడు ఆ అవార్డు అమౌంట్ని విభజించడంలో ఏదైనా విభేదాలు వస్తే ఆ ప్రక్రియలో వాళ్ళకి నష్టం జరిగింది అని భావిస్తే ఆ పర్టికులర్ పాయింట్ మీద కూడా కోర్టుకి వెళ్ళి కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు అని ఈ సెక్షన్ చెప్తుంది. అసలు కోర్టులో కేసు ఎలా ఫైల్ చేయాలి అనే విషయం గురించి వస్తే, దరఖాస్తును కలెక్టర్ అంటే భూసేకరణకి బాధ్యత వహించే ఏ అధికారి ఉన్నారో ఆ అధికారికి రాతపూర్వకంగా ముందు నోటీస్ పంపించాలి. దీనికి కాలపరిమితి ఏంటంటే ఈ దరఖాస్తును దాఖలు చేయడానికి కోర్టులో వేయడానికి కఠినమైన కాల పరిమితి ఉంటుంది. అంటే సాధారణంగా అవార్డు నోటీసు అందిన 6 వారాల లోపు లేదా అవార్డు తేదీ నుండి 6 నెలల లోపు ఈ కోర్టులోని కేసు అనేది వేయడానికి లిమిటేషన్ పీరియడ్ అనేది ఇవ్వబడింది. వితిన్ 6 months వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ మీద ఏదైనా గ్రీవియన్స్
అంటే ఏదైనా బాధ ఉంది, వాళ్ళకి ఆ అవార్డు నచ్చలేదు, ఇంకా ఏమైనా అమౌంట్ వస్తుంది, ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు, లేదంటే భూమిలో కొలతలు తప్పుగా వేశారు, ఇటువంటి కారణాలు ఏమైనా ఉండి ఆ అవార్డు నచ్చకపోతే ఆ అవార్డు మీద వాళ్ళు ఏదైనా గ్రీవియన్స్ ఉంటే దాని మీద కోర్టుకు వెళ్ళాలి అనుకుంటే అది అవార్డు ఇచ్చిన డేట్ నుండి 6 నెలలలోపు కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఆమోదించబడితే ఈ లేవనెత్తిన అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయం కోసం కలెక్టరు ఈ విషయాన్ని కోర్టుకు చెప్పాలి. కోర్టుకి ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలని కోర్టులో స్టేట్మెంట్ రూపంలో ఆ కేసులో వెయ్యాలి. నియమిత అధికారి ఎవరైతే ఎక్విజిషన్ చేశారో వాళ్ళు. తదుపరి సెక్షన్ 19. సెక్షన్ 19 ఆఫ్ భూసేకరణ చట్టం ఏం చెప్తుంది అంటే, భూసేకరణ చట్టం కోసం సూచన చేసేటప్పుడు కలెక్టర్ గారు కోర్టుకి ఇచ్చే ప్రకటనను వివరిస్తుంది. భూమి పరిస్థితి మరియు విస్తీర్ణం, ఏవైనా నిర్మాణాలు లేదా పంటల వివరాలు మరియు పరిహారం మరియు నష్టపరిహారం, ఈ మొత్తాలతో సహా కలెక్టరు కోర్టుకు ఏ సమాచారాన్ని అందించాలో ఈ సెక్షన్ 19 అనేది వివరిస్తుంది. సెక్షన్ 19 పరిధిలో వచ్చే ముఖ్య అంశాల వివరణ ఇక్కడ ఉంటుంది. ఈ వివరణ ఎలా ఉంటుందంటే, ఈ సేకరించిన భూమి యొక్క స్థానం మరియు విస్తీర్ణాన్ని కలెక్టర్ గారు తప్పనిసరిగా పేర్కొనాలి. భూమి వివరాలు ఎలా ఉండాలంటే, ఇందులో భూమిపై ఉన్న ఏవైనా చెట్లు, భవనాలు లేదా నిలబడి ఉన్న పంటల గురించి సమాచారం అంతా కూడా అందులో ఉండాలి. ఆసక్తి గల పార్టీలు, ఆ భూమిపై ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టరు వెంటనే వారిని గుర్తించాలి. ఆసక్తి గల పార్టీలు ఎవరైతే ఉన్నారో వారిని సవ్యంగా నియమిత అధికారి లేదా కలెక్టర్ గారు గుర్తించాలి. నష్టపరిహారం మొత్తం ఈ ప్రకటనలో సెక్షన్ 5 మరియు 17 కింద ఇవ్వబడిన ఏవైనా నష్టపరిహారాల వివరాలు, అలాగే సెక్షన్ 11 కింద నిర్ణయించబడిన పరిహారం కూడా ఇందులోని వివరంగా ఉండాలి. పరిహారంపై అభ్యంతరాలు ఎలా ఉండాలంటే, పరిహారం మొత్తానికి ఏదైనా అభ్యంతరాలు ఉంటే దానికి గల కారణాలను కూడా కలెక్టరు తప్పనిసరిగా వివరించాలి. సారాంశం మొత్తంలో సెక్షన్ 19 గురించి ఏం చెప్తుంది అంటే, భూమిని స్వాధీనం చేసుకోవడంపై నిర్ణయం తీసుకునే ముందు కోర్టుకు భూమి మరియు సంబంధిత ఆర్థిక అంశాలపై స్పష్టమైన మరియు సమగ్రమైన అవగాహన ఉంది అని నిర్ధారిస్తుంది. తదుపరి సెక్షన్ 20 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. సెక్షన్ 20 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, భూసేకరణ వివాదంలో చిక్కుకున్న పార్టీలకు కోర్టు నోటీసును అందించడం గురించి వివరిస్తుంది. ప్రత్యేకంగా కోర్టు అభ్యంతరాలను నిర్ణయించే తేదీని మరియు వారి హాజరును నిర్దేశించిన తేదీని పేర్కొంటూ ఎవరికి నోటీసును అందించాలో ఇది వివరిస్తుంది.